దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరలోక తండ్రి మరొక్కసారి మనందరినీ తన వాక్యం ద్వారా దర్శించడానికి నడిపించిన ఆయన కృపను బట్టి ఆయనకే వేలాది వందనాలు, కృతజ్ఞతా స్తోత్రములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆయన పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇక్కడ కొందరు అని సెలవిచ్చాడు. అంటే లోకానుసారంగా చాలామంది ఎలా ఉంటారని అన్నది దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట. కొందరు ఎలా ఉన్నారంట? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు. రథములు, గుర్రములు అనంటే ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి ఈ వాక్యం వర్తించదేమో. ఎందుకంటే లోకానుసారంగా మేము ఎంత చదివితే అంత గ్రేటు, సో మా దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప, సో మా దగ్గర ఎంత అధికారం ఉంటే అన్నిటినీ మించిన పేరు ప్రఖ్యాతులు ఉంటే అంత గొప్ప. సో లోకానుసారంగా ఏదైతే కలిగి ఉన్నారో వాటిని లెక్కకు మించి కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? అతిశయపడతారు. దానిలో అంటే గర్విస్తారు, అతిశయం వచ్చేస్తుంది. ఏదైనా కొంత డబ్బు ఉన్నా, ఒక అధికారం ఉన్నా, మంచి చదువు ఉన్నా, లేక అన్నిటినీ అవి పక్కకు పెట్టి చూడడానికి కొంచెం బాగున్నా, కలర్ ఉన్నా, ఏదైనా కానీ ఇవన్నీ ఎక్కడికి వర్తిస్తుందండి? లోకానికి వర్తిస్తుంది. లోకముల్లో ఉన్న వారికి, దేవుణ్ణి ఎరగని వారికి వర్తిస్తుంది. ఆ కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. అంటే లోకములో ఉన్న వాళ్ళు, దేవుని ప్రేమ నెరుగని వాళ్ళు, దేవుని కృపను పొందుకొని వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళు కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడతారు. ఈరోజు దేవుని బిడ్డలుగా కాక లోకానుసారంగా ఉన్న వాళ్ళు దేనిని బట్టి అతిశయపడుతున్నారో దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తూ తర్వాత అంటున్నాడు, మరి మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని దావీదు రాసిన కీర్తనలో 20వ కీర్తన 7వ వచనములో ఆయన మాట్లాడుతూ సెలవిస్తున్నాడు దావీదు. ఈరోజు నువ్వైతే దేనిలో అతిశయిస్తున్నావు? దేవుని బిడ్డవైతే, దేవుని మహాకృపను పొందుకున్న, ఆయన రక్తము చేత కడగబడి ఆయన చేత వెళ్ళపెట్టి కొనబడినటువంటి బిడ్డవైతే నువ్వు దేనిని బట్టి అతిశయిస్తున్నావు? నా దగ్గర లక్షలు ఉంది, ఈరోజు వాళ్ళ దగ్గర ఏం లేదు, మేము పెద్ద బంగ్లా కట్టాము, వాళ్ళ దగ్గర ఏం లేదు, రోడ్డు మీదే ఉన్నారు, వాళ్ళు కిరాయి ఇళ్లలోనే ఉంటున్నారు, మాకు పెద్ద అధికారంతో కూడినటువంటి ఉద్యోగం ఉంది, వాళ్ళ పిల్లలకి ఏమీ లేదు. సో దేన్ని బట్టి అండి? ఇవన్నీ నీకుంటే, నువ్వు సంపాదించుకుంటే ఇతరులకు ఉండాలన్న రూల్ ఏం లేదు. ఎందుకంటే ఒకరోజు ఇక్కడ ఎంత కలిగి ఉన్నా, ఏం సంపాదించుకున్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా అన్నిటినీ విడిచిపెట్టి మన భూమిలోనికి వెళ్ళాల్సిన వాళ్ళవి, మన దేహాలు చేరాల్సిందే అక్కడికి. కానీ దేవుడు అంటున్నాడు, ఒకరోజు నువ్వు అన్ని విడిచిపెట్టి నువ్వు వచ్చేస్తున్నావు కదా. కానీ ఇక్కడ దావీదు ఆ మాట మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడతారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవునిలో ఉన్నానని చెప్పుకుంటూ, దేవుని సేవ చేస్తూ, దేవునిలోనే ఉంటూ, అనేకులకు దేవుని ప్రేమను ప్రకటిస్తూ కూడా ఒకవేళ నీ దృష్టికి వచ్చినా, లేక నువ్వే దేనిని బట్టి అతిశయిస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేనైతే నా యేసు నామమును బట్టి అతిశయపడుతున్నా, నేనైతే నా పరలోక తండ్రి నామమును బట్టి నేను అతిశయపడుతున్నా, నేనైతే యెహోవా నామమును బట్టి నేను అతిశయపడుతున్నా. ఈ మాట మనమందరము చెప్పగలగాలండి. అందుకే దేవుడు అంటున్నారు, దేనిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు? ఈరోజు పెద్ద క్వశ్చన్ మార్క్ మన ముందు పెట్టాడండి. కొందరైతే ఎవరు? దేవుడిని ఎరుగనేటువంటి వారు, అన్యులైనటువంటి వారు, ఈ ప్రపంచంలో, ఈ లోకములో ఉన్నటువంటి వారు. వాళ్ళు ఇహలోక పరంగా ఎలా ఉన్నారు? రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తున్నారు. అది వాళ్ళకి తగుతుందేమో. దేవుడి దృష్టిలో వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు అలా ఉండగలుగుతున్నారేమో. కానీ మనం ఎలా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు తన వాక్కు ద్వారా, దావీదు ద్వారా సెలవిస్తున్నాడు. అది కూడా ఏమని చెప్తున్నాడు? మనమైతే యెహోవా నామమును బట్టి మనం ఏమై ఉన్నాము? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. సర్వోన్నతుడు, సర్వాధికారి, ఒక సృష్టికర్త ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టి తన సమస్తమును నీ కొరకు వెచ్చించి ఆ పరలోక తండ్రి సింహాసనములో నీకు స్థానం ఇచ్చి నిన్ను కూర్చోబెట్టి నిన్నొక రాజుగా, రాణిగా దేవుడు నిన్ను తన అభిషేకించిన ఆయన వాత్సల్యతలో నిన్ను నిలబెట్టుకున్నప్పుడు నువ్వు అతిశయించాల్సింది ఎవరిలో అని దేవుడు అడుగుతున్నాడు. దావీదు అదే అంటున్నాడు, అందరిలాగా నువ్వు కూడా దేవుని సేవ చేస్తూ, దేవునిలోనే ఉంటూ, అనేకులకు దేవుడి మార్గంలో నడిపించుకుంటూ మళ్ళీ వచ్చి లోకానుసారంగా జీవిస్తున్నామేమో. అది కాదు. మనం దేనిని బట్టి అతిశయించాలా?
దేనిని బట్టి మనం అతిశయించాలా? ఆయన నామమును బట్టి మనం అతిశయించాలా. ఎందుకు అతిశయించాలా? ఆయన నామమును బట్టి. ఆయన నామము మహాదుర్గమై ఉందండి. ఆయన నామం ఆపత్కాలములో నువ్వు వెళ్ళి దాగుకునే చోటై ఉందండి. ఆయన నామము నువ్వు ఆపత్కాలములో నువ్వు ఆశ్రయించదగిన దుర్గముగా ఆయన ఉన్నాడు. అందుకే ఆ నామమును బట్టి నీకు రక్షణ కలిగింది. కాబట్టి దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు అంటున్నాడు, మనమైతే ఏమై ఉన్నాము? మనము దేవునిలో యెహోవా నామమును బట్టి మనము అతిశయించు వారమై ఉన్నామని సెలవిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను దేన్ని బట్టి అతిశయిస్తున్నా? దేన్ని బట్టి ఇహలోక పరంగా నేను ఆలోచిస్తున్నా? దేన్ని బట్టి నేను గొప్పగా ఎంచుకుంటున్నానని నీకు నువ్వు అడిగితే దేవుడి రోజు నీకు చూపించడానికి నీ ఎదుటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏం లేదా, అతిశయించాల్సిన అవసరమే లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వైతే దేవుని నామాన్ని కలిగి ఉన్నావు. ఆ మహాదుర్గమైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన్ని బట్టి నువ్వు అతిశయిస్తే ఆయన నిన్ను ఆపత్కాలములో ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఆయన నామమును బట్టి మనం అతిశయిద్దాం. కాబట్టి వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడంటే ఆయన్ను మహిమపరచు. దేవుడి గొప్ప వాక్యమును మనకు అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.